Welcome to KK News. Sindura Operation Success. V-shape రావాలి అందరూ V-shape అయితే అందరూ పడతారు ఇది వచ్చేది సార్ అంతే అలా V-shape అందరూ మీరు కొంచెం ఇందమ్మకు పోతండి అదే ఆహా ఎడ్జి కొట్టండి అది రౌండ్గా ओम भू ओम भुवः ओम शिवः ओम मः ओम ज्ञान ओम तपः ओम सत्यम ओम दीक्षितम शुभे स्वप्नेमुत्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य आद्य ब्रह्मणः विद्या प्रादेशेन विश्ववासनामसमत्ते उत्तराय वसन्तोषु चैत्रमास्य वैशाखमासे शुक्लपक्षे त्रयोदश्यां सुविदितो वासरासनवासनक्षेत्रे शुभयोगशुभकर्ण यावं गुणविशेषो हितायां सुविदितो श्रीमान् गोत्रोदस्यः नागगोत्रोदस्य सर्वारिति नमदेस्य राजलक्ष्मी नमदेस्य कर्ममध्ये साकुटुम्बानां श्रीरामस्य देवता प्रीत्यर्थं जगन्मो साकुटुम्बानां सबत्रयोस्य प्रवल्लिका नमदेस्य स्वाति नमदेस्य मार्गं देवता प्रीत्यर्थं जपति अप्पारो नमदेस्य लक्ष्मी नमदेस्य अखिलेश नमदेस्य हिमबिन्दु नमदेस्य मार्गं देवता प्रीत्यर्थं जमुदाजयार चक्रपर्द्वां प्रेतस्तदस्रः तमेव विद्वानमृदेवहति नान्यपन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भवं विश्वनारायणं देवमक्षरं भारत माता की 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 जय भारत जय भारत भारत माता की 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 చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. మాజీ సైనికుడిగా అందరి తరఫున చాలా సంతోషమైన విషయం ఇది. ఈరోజు మన దేశం ఎంతో గర్వపడే దేశం ఈరోజు. ఎందుకంటే ఎక్కడ చూడు ఏ వార్త విను పాకిస్తాన్ మిసైల్ పేజ్ చేశారు, డ్రోన్లు పేజ్ చేశారు. అక్కడ వార్త ఎప్పుడూ లేదు. అంటే దీక్షగా సమాధానం చెప్తూ దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్లందరికీ ఒక్కసారి జై హింద్. వీర జవాన్కి జై హింద్. వీర జవాన్కి జై హింద్. థ్యాంక్ యూ మేడం. పేరు బోసర్రెడ్డి, మద్దిలపాలెం గ్రామ అధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి మన దేశ సైనికులంతా చాలా వీర పోరాడుతున్నారు. వారంతా తిరిగి రావాలని, సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని ఇవాళ బీజేపీ వారు వచ్చి గ్రామాన్ని అడగ్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఏ మత కులం కాకుండా ఒక గ్రామానికి దేశానికి మంచి చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రామాలయంలో పూజలు గావించి ఈరోజు మన భావాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా బీజేపీ వారికి ధన్యవాదాలు. బీజేపీ లీడర్ దుంగి సులోచనారెడ్డి గారు, తర్వాత ఆనంద్ గారు, శేషలత గారు, మురళీమోహన్ రాజు గారు తదితరులు వచ్చారండి. అదేవిధంగా గ్రామ తరపున మాజీ సైనికుల సంఘం వారు, బాబా రీడింగ్ సంఘం వారు, ఇతరులంతా వచ్చి ఉన్నారు.
వాళ్ళ ఉద్దేశాలన్నీ తెలియజేస్తారు. ముందుగా బీజేపీ వారికి జరుగుతున్న పరిణామాలు అందరూ గమనించాలి. పాకిస్తాన్ ఒక చర్యగా చేస్తున్నాము. మన భారతదేశం ఎప్పుడూ శాంతిమోక దేశం. ఇలాంటి దేశం పైన పాకిస్తాన్ చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ఎంతోమందిని పర్యాటకుల్ని కేవలం పర్యాటకుల్ని 26 మందిని బలిగొన్నది. దానికి మన ప్రధానమంత్రి గారు యొక్క సాహసంతోనే పాకిస్తాన్పై ఈ యొక్క యుద్ధం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీనిలో భాగంగా మన సైన్యులు కూడా కొంతమంది మరణించడం జరిగింది. వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా దేశానికి మంచి జరగాలని, సైనికులకి సురక్షంగా ఉండాలని ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో కూడా పూజా కార్యక్రమం నిర్వహించాలని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మద్దిలపాలెం గ్రామంలోని ఈ రామాలయంలోని ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము అడగగానే ఎంతో పెద్ద మనసుతోటి ఈ మద్దిలపాలెం గ్రామ పెద్దలందరూ కూడా ఒప్పుకొని మాకు ఈ అవకాశం కల్పించే గ్రామ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆపరేషన్ సింధూర్లో వీరగతి ప్రాప్తి చేసిన సైనికులకి, మన గురించి ఇంకా బార్డర్లోని పోరాటం చేస్తున్న సైనికులకి ఆయురారోగ్యాలు, వీర సైనికులు వీరగతి ప్రాప్తి అయిన వారి ఆత్మశాంతి గురించి మద్దిలపాలెం గ్రామంలో ఉన్న వాస్తవ్యులు, బీజేపీ తరపు నుంచి బీజేపీ నాయకులు, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గ్రామస్తులు అందరూ కలిపి ఈరోజు ఇక్కడున్న రామాలయంలో పూజలు చేసి వాళ్ళ అందరికీ దేశ సంక్షేమం గురించి అందరం ఇక్కడ ఏకమయ్యి చేసుకున్నాము. అందరూ సహకరించినందుకు. నేను మాజీ సైనికుడిని. బంగ్లాదేశ్ వార్లో 1971లో పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చక్కగా బుద్ధి చెప్పారు పాకిస్తాన్ వాళ్ళకి. అదేవిధంగా కార్గిల్ వార్లో కూడా వాజ్పేయి గారు ఉన్నారు, సరిగ్గా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, ఇంకా బాగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. వాళ్ళ దురదృష్టం వాళ్ళు చూసుకోండి, వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఛాలెంజ్ చేయడం చాలా బాగుంది. ఇందుకు మేము మాజీ సైనికులుగా ఈరోజు కూడా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి మా సహాయ సహకారాలు అందించడానికి మేము ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నామని సెక్రటరీగా నేను ప్రకటిస్తున్నాను. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న మన సైకిళ్ళందరూ క్షేమంగా ఉండాలని, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలని మేము ఈ గ్రామంలో ఈరోజు ఈ రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నాం. దండయాత్ర మీద హిందూ ఉగ్రదాడి వల్ల అసలు బాసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి మనశ్శాంతి కలగాలని, ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ భార్యమణులు ఎంతో మొరపెట్టుకున్నారు, వెళ్ళి మీరు మీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి చెప్పండి. ఆ చెప్పడంతోనే మోదీ గారు సింధూర్ అనే ఒక ఆపరేషన్ని ప్రిపేర్ చేసి ఆయన తడాగా చూపించారు. ఇది భారతదేశం అంటే ఏమనుకున్నావు, నువ్వు సింధూర్ నాకు చెప్పమంటావా, మట్టిలో కలిపేస్తాను నిన్ను అనే నినాదం చేస్తూ ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశారు. సింధూర్ స్టార్ట్ చేయడంతోనే అన్ని విజయాలు మనకు దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే మన దేశ ప్రజలు, మన దేశ నాయకులు, మన దేశ సైనికులు ఒక వీర జవాన్ రూపొందు వాళ్ళ మీద అటాక్ చేస్తూ అందరూ విజయాలు పొందుతున్నాం. అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్కి జై హింద్ చెప్పుకుంటూ నేను మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఆనరీ కెప్టెన్ వైవర్ రెడ్డి చెప్తున్నాను. దేశ ప్రజల కోసం మరొకసారి జై హింద్. థ్యాంక్ యూ. తరతరాలుగా పాకిస్తాన్తో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా సంయమనం పాటిస్తూ దేశ రక్షణ కోసం అలానే ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేసింది. కానీ మొన్న పహల్గాం ఘటన చాలా దుర్ఘటన. ఎంతోమంది స్త్రీల బొట్టును తీసేశారు ఉగ్రవాదులు. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మహిళలను పంపించారు ఆ టెర్రరిస్టుల మీదకి. మహిళలతో పంపించి ఆ ఉగ్రవాద స్థావరాల్ని ఉగ్రవాదుల్ని తొలముట్టించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం ఎలా నడుస్తుందనేది తెలియడానికి ఒక ఉదాహరణ. ఒక సమర్థవంతమైన త్రిదళాలు దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రాణాలను త్యాగం చేస్తూ దేశ రక్షణ కోసం పాటుపడుతున్న త్రిదళాలకు చేస్తున్న ఒక మహాఘటన. ఎందుకంటే అలా చూసాం, మహాభారత యుద్ధం అది ఒక ధర్మ యుద్ధం. అలానే ఈరోజు భారత పాకిస్తాన్ యుద్ధం, భారత్ చేస్తున్న పోరాటం
ఒక ధర్మ పోరాటం. అందువలనే మనకి రోజు ఘటన మాత్రం మనం ఇక్కడ ఈ వీర సైనికుల కోసం వాళ్ళ కుటుంబాల కోసం మేము పూజలు చేసాం, ప్రత్యేక పూజలు. ఎందుకంటే వాళ్ళంతా అహర్నిశలు కష్టపడుతున్నారు, వాళ్ళ అహర్నిశలు మాతో పోరాటాలు చేస్తున్నారు. అందుకే వారి ఆత్మధైర్యానికి, మనోధైర్యానికి మేము ఉన్నాము, మేమంతా మీతో ఉన్నామనేసి ఈ దేవుళ్ళ వద్ద పూజలు చేస్తూ వాళ్ళ కుటుంబం వందే మాతరం వందే మాతరం డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ 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 నశించాలి 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 स्वतंत्र भारत की जय, भारत माता की जय, भारत माता की